నమస్తే అండి. ఈ సీడ్స్ అన్ని మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్. ఇవి చూడండి, చెట్టు తమ్మకాయలు ఈ విధంగా ఉంటాయి. ఇవి మన గార్డెన్లో తయారు చేసుకోవడం వల్ల, మనమే ప్రిపేర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ సీజన్కి ఇవి మంచిగా జర్మినేషన్ అవుతాయి. బయట కొన్నవి అవుతాయో లేదో మనకు తెలియదు. పైగా ఒక్క సీడ్ వచ్చి బయట 20 రూపీస్ ఉంటుంది. ఇవి వచ్చి చెట్టు తమ్మకాయలు. ఇవి కూడా చూడండి, ఒక్క కాయ నుంచి ఇన్ని గింజలు వచ్చాయి. ఇది ములగ విత్తనాలు. ఇది కూడా 2 ఫీట్స్ ఉంటుందండి ములగ. ఇవి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా సీడ్స్ మనం రెడీ చేసుకుంటే ఎవరికైనా ఇవ్వడానికైనా ఉంటాయి. ఇవి మిర్చి, ఇవి బెండకాయలు. ఏవైనా మనం ఇలా మన గార్డెన్లో వచ్చిన సీడ్స్ మనమే రెడీ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా జర్మినేట్ అవుతాయి. ఎటువంటి డిసీజెస్ వాటికి రావు. ఎందుకంటే అది మన వెదర్కి, మన వాతావరణానికి అలవాటైపోయి అవి మనం మంచిగా ఈల్డ్ ఇవ్వడానికి సహాయపడతాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళు మనం పంట తీసుకొని మనం పండించుకొని తినడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి మనం సీడ్స్ మనమే తయారు చేసుకున్నప్పుడే మంచి గార్డెనర్స్ అవుతారు. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.